ஹே காய்ஸ், எல்லாருக்கும் காலை வணக்கம், குட் மார்னிங். எப்போ இருக்கீங்க? చెన్నై స్టేషన్ నందు లాక్ పని రొమ్మ నాలు అయ్యి. ఓ సారీ నేనైతే తమిళనాడులో ఉన్నాను కదా, సో నేనైతే తమిళ్లో అయితే మాట్లాడేస్తున్నాను. సో ఈ రోజు అయితే మనం వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయిన చెన్నై ఎంజీఆర్ రైల్వే స్టేషన్ ముందు అయితే ఉన్నాం. అండ్ స్టేషన్ బయట అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. And here is our train, Bengaluru AC double decker express 2265. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు డిస్ప్లే బోర్డు పైన. సో గాయస్, ఇది వచ్చి మనకి చెన్నై సెంట్రల్ నుంచి బెంగళూరు వరకు అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ 5:50కి ట్రైన్. ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే విజిల్ కూడా వేస్తారు. డోర్స్ అయితే జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయిపోయాయి అనమాట. స్టార్టింగే క్రూజింగ్ స్పీడ్ మామూలుగా లేదు అసలు. ఎగ్జాక్ట్ 5:50కి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. బాయ్ బాయ్ వందే భారత్. మనమైతే స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఆనంద్ భవన్ అనే రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇది వచ్చి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఒక్క ప్లేన్ దోశ వచ్చి 90 రూపీస్ అయితే పడింది. అదే మన రాజమండ్రిలో అయితే 3 పరోటాలు అయితే తినచ్చు. అది కూడా పెద్ద టేస్ట్ కూడా లేదు. అండ్ హీర్ ఈజ్ అవర్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే ఇచ్చారు. ఇప్పుడే లోకో అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. డీజిల్ లోకో అన్నమాట ఇది. మన ట్రైన్ నెంబర్ వచ్చి 22625 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు. మొత్తం ట్రైన్ అంతా బ్రాండింగ్ స్టిక్కర్తో అయితే నిండిపోయింది రామరాజ్. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. సో విండో వచ్చి మనకి ఆటోమేటిక్ కాదు, మనం అయితే పుల్ చేయాలి. అండ్ పైన వచ్చి ఈ విధంగా అయితే ఉంది. సింగిల్ సీట్స్ అనమాట. అండ్ మనం వచ్చి లోయర్ డెక్ లో అయితే ఉన్నాం అనమాట. లోయర్ డెక్ వచ్చి ప్లాట్ఫామ్ తో ఈక్వల్ గా ఉంది. ఈ ట్రైన్ కి అయితే ఒక మంచి స్పెషాలిటీ అయితే ఉంది. ఇది మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్. అండ్ మన ట్రైన్ కి అయితే వచ్చి టోటల్ 7 ఏసీ బోగీస్ అయితే ఉన్నాయి. అండ్ 5 సెకండరీ సిట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒక జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. నేనైతే వచ్చి ఫస్ట్ టైం చూడడం డబుల్ డెక్కర్ తో నాన్ ఏసీ కంపార్ట్మెంట్స్, నాన్ ఏసీ బోగీలు కూడా అటాచ్ చేయడం. మీరైతే ఎప్పుడైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదంతా వచ్చి మనకి సెకండరీ సిట్టింగ్ అనమాట. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది. 10 మినిట్స్ ఢిల్లీలో అయితే నడుస్తుంది ట్రైన్. అండ్ బాయ్ బాయ్ చెన్నై. అండ్ మన ట్రైన్ నెంబర్ వచ్చి 22625. ఇది వచ్చి డైలీ ట్రైన్ అనమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు అయితే వెళ్తుంది. చెన్నై సెంట్రల్ తర్వాత మనకు వచ్చి ఫస్ట్ స్టాప్ అరక్కోణం జంక్షన్. అండ్ మన ట్రైన్ అయితే జస్ట్ ఇప్పుడు అరక్కోణం జంక్షన్కి అయితే వచ్చింది. జనాలు అయితే బాగానే ఉన్నారు స్టేషన్లో. మన ట్రైన్ ఎక్కుతారులేదు తెలీదు మరి. అరక్కోణం అనేది వన్ ఆఫ్ ది మెయిన్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచే మనకైతే ముంబై, గోవా ఇంకా హైదరాబాద్ ట్రైన్స్ అన్ని ఇక్కడ నుంచే డివైడ్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్. అండ్ అరక్కోణం జంక్షన్లో మనకైతే టోటల్ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. అండ్ మన కంపార్ట్మెంట్ అయితే ఇదే అనమాట. మొత్తం నిండిపోయింది అరక్కోణం జంక్షన్ రాగానే.
టికెట్లు అయితే ఇస్తారు మన ట్రైన్కి. సో లెట్స్ గో ఇన్సైడ్. అండ్ ఇది వచ్చి రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అనమాట. మొత్తం జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ దించేశారు టీసీ. ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది అరకొండం జంక్షన్లోనే. సెకండ్ అఫీషియల్ స్టాప్ కాట్పాడి జంక్షన్ అనమాట. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. బిట్ ఉంది కదా దాంట్లో. కాట్పాడి జంక్షన్ లో అయితే చాలా మంది ఎక్కుతున్నారు. ఇక్కడ మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి ప్రతి స్టాప్ మనకి జస్ట్ 2 minutes అనమాట మ్యాక్సిమం. అండ్ ఇక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ చాలా దగ్గర. వేలూరు గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, కాట్పాడి జంక్షన్ నుంచి జస్ట్ 16 kilometers అనమాట ఇక్కడ నుంచి. జొల్లారిపేట అనేది తమిళనాడులో ఇంకా లాస్ట్ స్టాప్ అనమాట. దాని తర్వాత మనం అయితే ఆంధ్ర బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. సిక్స్త్ అఫీషియల్ స్టాప్ వచ్చి కుప్పం. సో మనం అయితే తమిళనాడు దాటి కుప్పంలో ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయాము. మన ట్రైన్ అయితే టోటల్ 3 states అయితే టచ్ చేస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో మనకి ఓన్లీ స్టాప్ వచ్చి కుప్పం అనమాట. సో మనం అయితే ఇప్పుడు కుప్పంలో అయితే ఉన్నాం. అండ్ బాయ్ బాయ్ కుప్పం. అండ్ కుప్పం తర్వాత మనం అయితే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ నాకైతే ట్రైన్ చూడగానే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే గుర్తొచ్చింది. సేమ్ సిట్టింగ్ అయితే ఇలాగే ఉంటుంది కదా. అండ్ కర్ణాటకలో మన ఫస్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చి బంగారుపేట్. అండ్ ఇదే ఫస్ట్ టైం నేనైతే కర్ణాటక విజిట్ చేయడం. అండ్ ప్రజెంట్ మన ట్రైన్ అయితే కేఆర్పురంలో ఉందన్నమాట. సో ట్రైన్ అంతా మ్యాక్సిమం ఇక్కడే ఖాళీ అయిపోయింది. మ్యాక్సిమం అందరు ఇక్కడే దిగేశారు. చాలామందిగా రిజిస్ట్రేషన్లో అయితే మాత్రం. సో గైస్ ఫైనల్లీ మనం అయితే కేఎస్ఆర్ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. సో మరి ఈ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కర్ణాటక.